సొంతిల్లు అనేది ప్రతి ఒక్క మనిషికి ఒక అవసరం. కానీ మధ్యతరగతి వ్యక్తికి సొంతిల్లు అనేది ఒక పెద్ద కళ. ప్రస్తుత రోజుల్లో 50 లక్షలు, ₹1,00,00,000 లేనిది ఒక చక్కటి సిటీస్లో ఎక్కడ కూడా మంచి అపార్ట్మెంట్ రావట్లేదు. ఒక మధ్యతరగతి వ్యక్తికి 50 లక్షల రూపాయలు, ₹1,00,00,000 అనే విషయం కూడా చిన్న మొత్తం కాదు. అది చాలా పెద్ద అమౌంట్. అలాంటి పెద్ద డిసిషన్ని మన ఫ్రెండ్స్ కొంటున్నారు కదా అనేసి మనం ఇల్లు కొనేద్దాం. పెళ్లి సంబంధానికి వచ్చిన వాళ్ళు అబ్బాయికి సొంత ఇల్లు ఉందా అని అడుగుతున్నారు అనేసి ఇల్లు కొనేయటం. లేకపోతే ఇంట్లో భార్య కానీ, మీ అత్తమామలు కానీ, మీ పేరెంట్స్ కానీ సొంత ఇల్లు తీసుకో అని బలవంత పెట్టేస్తున్నారు అనేసి కేవలం ఎమోషన్స్తో మాత్రమే తీసుకునే చిన్న డిసిషన్ కాదు. ఎందుకంటే ఇలాంటి ఎమోషనల్ ట్రాప్లో పడిపోయి నా ఓన్ ఫ్రెండ్స్ నెలకి 1,00,000, 2 లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు కూడా అసలు ఈ అపార్ట్మెంట్ ఎందుకు తీసుకున్నాను, ప్రతి నెల ఈఎంఐ కట్టలేక చచ్చిపోతున్నాను అనేది ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ వీడియోలో హౌస్ కొనుక్కుంటే బెటరా, రెంట్కి తీసుకుంటే బెటరా, రెండిట్లో ఉండే ఉపయోగాలు ఏంటి, నష్టాలేంటి, ఇల్లు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే రెంట్కి ఉండే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ విషయాలు మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క స్టెప్ చూడండి. ఎందుకంటే మొత్తం చూసినప్పుడు మాత్రమే మీకు రెంట్కి తీసుకోవాలా లేకపోతే హోమ్ పర్చేస్ చేసుకోవాలని ఒక పర్ఫెక్ట్ డెసిషన్ మీరు తీసుకోగలుగుతారు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మన తెలుగు వాళ్ళ కోసం ఎన్నో మంచి ఫైనాన్షియల్ వీడియోస్ ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటాం. మొదటిగా మనం సొంత ఇల్లు తీసుకోవటం వల్ల వచ్చే ఉపయోగాలు చూద్దాం. అందులో ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్. మీరు తీసుకునే ఇంటిని ఒక చక్కటి ప్లేస్లో, ఎప్పుడు రెంట్స్ పెరుగుతూ ఉండే ప్లేస్లో, వాల్యూ పెరుగుతూ ఉండే ప్లేస్లో తీసుకుంటే కనుక అది మీకు లాంగ్ టర్మ్లో ఒక చక్కటి ఇన్వెస్ట్మెంట్లా కూడా ఉపయోగపడుతుంది. సో అది ఫస్ట్ ఉపయోగం. అలాగే సొంత ఇంట్లో ఉండే ఇంకొక ఉపయోగం ఏంటి అంటే సెక్యూరిటీ. ఎందుకంటే ఇది నా ఇల్లు, నాకు ఏది జరిగినా పర్లేదు, నా జాబ్ ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా సరే నాకంటూ, నా కుటుంబానికంటూ ఒక సొంత ఇల్లు ఉంది అని ఒక సెక్యూరిటీ అనేది మనకు ఉంటుంది. అట్లాగే మన సొంత ఇంట్లో నుంచి మనల్ని ఎవరు బయటికి తోసేయలేరు కదా. కానీ రెంటింట్లో మాత్రం ఓనర్ వచ్చి ఎప్పుడు ఖాళీ చేయమంటే ఖాళీ చేసేయాలి. సో కాబట్టి రెంటింట్లో లేనిది సొంత ఇంట్లో ఉన్నది ఏంటి అంటే సెక్యూరిటీ. అలాగే సొంత ఇంట్లో ఉండే ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే దాన్ని మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. కస్టమైజేషన్. జనరల్గా ప్రతి ఒక్క మనిషికి కూడా తను స్పెండ్ చేసే 2 ముఖ్యమైన ప్లేస్లు ఏంటి అంటే ఆఫీసు, ఇల్లు. ఆఫీస్ మనం ఏం చేయలేం, కానీ ఇల్లు మనకి ఎలా కావాలంటే అలా ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు. బెడ్రూమ్లో మీకు కావాల్సిన డెకరేషన్ చేయించుకోవచ్చు, హాల్లో కావాలంటే మార్చుకోవచ్చు, బాల్కనీ మీకు కావాలంటే మార్చుకోవచ్చు. సో మీ ఇంటిని మీకు, మీ ఫ్యామిలీకి, మీ కిడ్స్కి నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. కానీ అదే ఆప్షన్ మీకు రెంటింట్లో ఉండదు. ఆ రెంటింట్లో ఆ ఓనర్కి ఎలా కావాలో అలా ఉంటుంది. అది మీకు నచ్చితే ఓకే, కానీ అది నచ్చకపోతే తప్పదు కదా. సో కాబట్టి రెంటింట్లో లేనిది సొంత ఇంట్లో ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మీ ఇంటిని మీకు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. సొంత ఇంట్లో ఉండే ఇంకొక ఉపయోగం ఏంటి అంటే ట్యాక్స్ బెనిఫిట్స్. మీరు కనుక మీ సొంత ఇంటిని హోమ్ లోన్ పెట్టుకొని తీసుకుంటే దాని నుంచి మీకు ఇన్కమ్ ట్యాక్స్లో బెనిఫిట్స్ వస్తాయి. సో కాబట్టి సొంత ఇల్లు ద్వారా మీరు మీ ట్యాక్స్ను కూడా సేవ్ చేసుకోవచ్చు. అది మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మీరు కట్టే ఇంట్రెస్ట్లో నుంచి ఆల్మోస్ట్ సంవత్సరానికి 2 లక్షల వరకు మీరు మీ ఇన్కమ్ని తగ్గించుకోవచ్చు. సొంత ఇంట్లో ఉండే ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే మీకు రెంట్ పెరుగుతుందేమో అనే భయం ఉండదు. మిగతా ఖర్చులన్నీ పెరుగుతూనే ఉంటాయి, కానీ రెంట్ మాత్రం పెరగదు. ఎందుకంటే అది మీ సొంత ఇల్లు కాబట్టి. కానీ అదే రెంటింట్లో అయితే మీకు ఆ భయం ఎప్పుడూ ఉంటుంది. అమ్మో వచ్చిన సంవత్సరం ఓనర్ రెంట్ 500 పెంచుతాడా, 1000 పెంచుతాడా, 3000 పెంచుతాడా అని భయం ఎప్పుడూ ఉంటుంది. కానీ సొంత ఇంట్లో ఆ భయం ఉండదు. అలాగే మీ సొంత ఇంట్లో ఒకవేళ మీరు ఫ్యూచర్లో వేరే ఇల్లు కొనుక్కున్నారు, లేకపోతే వేరే కంట్రీకి మూవ్ అయ్యారు, ఆ ఇంటిని ఖాళీగా ఉంచుకుంటే దాన్ని బయటకు రెంట్ ఇచ్చేసి దాని నుంచి రెంటల్ ఇన్కమ్ కూడా మీరు సంపాదించుకోవచ్చు. సో మీ సొంత ఇల్లు అనేది మీకు ఒక కొత్త ఆదాయం సంపాదించే ఒక వాహనంలా కూడా ఉపయోగపడుతుంది. సొంత ఇల్లు కొనుక్కునే వాళ్ళకి ఈ ఉపయోగాలు మొత్తం ఉంటాయి. సొంత ఇల్లులో ఉండే లాభాలు చూసాం కదండి. ఇప్పుడు సొంత ఇల్లు కొనుక్కునే వాళ్ళకు ఉండే కొన్ని నష్టాలు కూడా చూద్దాం. అందులో ఫస్ట్ది ఏంటి అంటే హై డౌన్ పేమెంట్. మీరు కనుక సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే మీ అందరికీ తెలిసిందే, స్టార్టింగ్లో మీరు హోమ్ లోన్ వెళ్ళినప్పటికీ మినిమం 20% అయితే మీరు డౌన్ పేమెంట్ కట్టుకోవాలి. అంటే మీరు కొనుక్కుంటున్న ఇల్లు ₹1,00,00,000 అనుకోండి, అందులో మినిమం 20% అంటే 20 లక్షలు మీరు డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సిందే. మీ దగ్గర 20 లక్షలు కట్టిన డౌన్ పేమెంట్ ఉంటే మీరు సొంత ఇల్లుకి వెళ్ళాలి తప్ప, లేకపోతే వెళ్ళకూడదు. కానీ రెంట్కి మీరు వెళ్ళదలుచుకుంటే మీ దగ్గర అంత ఉండాల్సిన అవసరం లేదు కదా. మహా అయితే 2 నెలలు, 3 నెలలు, 6 నెలలకు డిపాజిట్ అడుగుతారు. ఆ డిపాజిట్ కట్టుకుంటే రెంట్కి ఉండేయచ్చు. కానీ సొంత ఇల్లుకి మాత్రం అలా కుదరదు. మీరు 20% డౌన్ పేమెంట్ చూసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఖర్చులు చూసుకోవాలి, ఇలా చాలా ఉంటాయి. నేను చాలా మంది చేస్తున్న మిస్టేక్ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే సొంత ఇల్లు కొనేయాలి అనే ఒక హడావుడిలో కనీసం డౌన్ పేమెంట్ కూడా చేతిలో లేకుండా ఇల్లు కొనేస్తారు. అది చాలా తప్పండి. డౌన్ పేమెంట్ ఎప్పుడు కూడా మీరు పక్కన నుంచి లోన్ తీసుకొని ₹1.50 వడ్డీకి, ₹2 వడ్డీకి సొంత ఇల్లు కొనుక్కోవద్దు. మీరు కావాలంటే దాచిపెట్టుకొని మినిమం డౌన్ పేమెంట్ అన్న వచ్చిన తర్వాత కొనుక్కోండి తప్ప కనీసం డౌన్ పేమెంట్ కూడా చేతిలో లేకుండా మీరు కొనుక్కోవద్దు. అలాగే సొంత ఇల్లు కొనుక్కునే వాళ్ళకు బిగ్గెస్ట్ నష్టం ఏంటి అంటే ఈఎంఐ. ఎందుకంటే ఈఎంఐ అనేది మీరు ప్రతి నెల కట్టుకుంటూనే ఉండాలి. అందులో హోమ్ లోన్ ఈఎంఐ అనేది 20 years, 25 years, 30 years వరకు ఉంటుంది. చాలా మంది ముఖ్యంగా యూత్ చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే
స్టార్టింగ్లోనే ఒక ₹1,00,00,000 పెట్టో 50 లక్షలు పెట్టో ఇల్లు కొనేసుకుంటారు. ఇంకా ఈఎంఐ ట్రాప్లో పడిపోతారు. ఫ్యూచర్లో వాడికి ఆ జాబ్ నచ్చినా నచ్చకపోయినా, వాడికి ఆ జాబ్ మానేసి బిజినెస్ చేయాలన్నా వేరే ఆప్షన్ లేక ఈఎంఐ కట్టుకోవాలనే ఒక బాధ్యతతో ఆ జాబ్లోనే కంటిన్యూ అయిపోతూ ఉంటారు. సో గుర్తుంచుకోండి, మీరు కనుక సొంతలుగా వెళ్తుంటే ఈఎంఐ ట్రాప్లో మీరు పడిపోతారు. దానికి మీరు సిద్ధపడి ఉంటేనే తీసుకోండి తప్ప ఇప్పుడేదో సడన్గా ప్రెషర్లో తీసేసుకొని సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత అసలు ఎందుకు తీసుకున్నాను బాబు అని మీరు ఎంత మొత్తుకున్నా ఉపయోగం ఉండదు. సో కాబట్టి మీరు సొంత ఇంటిని తీసుకునే ముందు ఈఎంఐ కూడా మీరు మేనేజ్ చేసుకోగలరా లేదా, ఆ ఈఎంఐ వల్ల మీ లైఫ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఇది మొత్తం ఆలోచించుకోవాలి. అలాగే సొంత ఇంట్లో ఉండే ఇంకొక నష్టం ఏంటి అంటే ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మీరు హైదరాబాద్లో ఉన్నారు, ఒక ఇల్లు తీసుకున్నారు. రేపు మీకు మంచి జాబ్ బెంగళూరులో వచ్చింది, అక్కడికి వెళ్తే అక్కడ మళ్ళీ ఇంకో ఇల్లు తీసుకుంటారా? లేకపోతే చెన్నై వచ్చింది, అక్కడికి వెళ్తే అక్కడ ఇంకో ఇల్లు తీసుకుంటారా? ఇలా కుదరదు కదా. సో సొంత ఇంట్లో ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అలాగే సొంత ఇంట్లో ఉండే ఇంకో నష్టం ఏంటి అంటే మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్. ఒక చక్కటి కొత్త ఇల్లు తీసుకుంటారు, కానీ దానికి ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ చేపిస్తూనే ఉండాలి, కబోర్డ్స్ చేయించాలి, ఇంకా ఇంటికి చాలా చాలా రిపేర్స్ వస్తూ ఉంటే అవి మొత్తం చేపిస్తూనే ఉండాలి. కానీ రెంట్ ఇంట్లో మీరు చేయించాలి. మీ ఓనర్కి ఒక్క ఫోన్ చేసేస్తే మొత్తం ఆయనే చూసుకుంటాడు. కానీ సొంత ఇంట్లో మాత్రం మీ ప్రతి ఒక్క మెయింటెనెన్స్, రిపేర్ ప్రతి ఒక్కటి మీరే చూసుకోవాలి. సో వాటికి కూడా మీరు రెడీ అయి ఉండాలి. మీరు సొంత ఇల్లు కొనుక్కునే ముందే మీరు కొనుక్కుంటున్న లొకేషన్ బట్టి, మీరు కొనుక్కున్న అపార్ట్మెంట్ కానీ హౌస్ని కానీ ఎంత మెయింటెనెన్స్ అవుతుంది, ఎలాంటి రిపేర్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఈ మొత్తం ఆలోచించుకొని వాటి మొత్తానికి కూడా సిద్ధపడి మీరు ప్లాన్ చేసుకోవాలి. అలాగే సొంత ఇల్లు కొనుక్కునే వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే మీరు ఎప్పుడు కూడా మార్కెట్ని అబ్జర్వ్ చేసి కొనుక్కోండి. ఏదో ఎమోషన్స్లో కొనేద్దాం కదనేసి వెంటనే కొనేయటం కాదు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్ ఎలాంటిది, రేట్స్ హైగా ఉన్నాయా లోగా ఉన్నాయా, కావాలంటే కొంతకాలం ఆగండి. అంతేకాని ఎప్పుడు రైజింగ్ మార్కెట్లో కొనొద్దు. మార్కెట్ డౌన్గా ఉన్నప్పుడు ప్లాన్ చేసుకోండి. అలాగే సొంత ఇల్లు కొనుక్కునే వాళ్ళకు ఉండే ఇంకొక నష్టం ఏంటి అంటే ఇట్స్ ఎ వెరీ లాంగ్ కమిట్మెంట్ అండి. ఇందాక చెప్పుకున్నాం కదా, మీరు హోమ్ లోన్కి వెళ్తే 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల పాటు హోమ్ లోన్ కట్టుకోవాలి. ఇప్పుడు జాబ్ చేస్తున్నారు బాగానే ఉంది, కానీ 30 సంవత్సరాలు మీరు జాబ్ చేస్తూ ఉంటారా? మధ్యలో మీకు బిజినెస్ చేయాలని ఆలోచన రావచ్చు, లేకపోతే కొంతకాలం మీ జాబ్ నుంచి బ్రేక్ తీసుకోవాలని రావచ్చు. కానీ మీరు హోమ్ లోన్ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఆ ఈఎంఐ స్టక్ అయిపోతారు. సో దానివల్ల మీరు లైఫ్లో ఇంకెలాంటి పెద్ద డెసిషన్ కూడా తీసుకోలేరు. కాబట్టి సొంత ఇల్లు తీసుకునే వాళ్ళు మాత్రం ఈ నష్టాలు మొత్తం జ్ఞాపకం ఉంచుకొని వీటన్నిటికీ సిద్ధపడితే మాత్రమే మీరు లోన్ తీసుకుని హోమ్ తీసుకోండి, లేకపోతే వద్దు. సొంత ఇంట్లో ఉండే లాభాలు నష్టాలు చూసాం కదండి. ఇప్పుడు అసలు ఈ సొంత ఇల్లు ఎవరు తీసుకోవాలి, ఎవరికి ఇది బాగా సూట్ అవుతుంది చూద్దాం. మీకు కనుక స్టేబుల్ ఇన్కమ్ ఉంటే మీరు సొంత ఇల్లు తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు ప్రతి నెల ఈఎంఐ కట్టాలి. ఆ ఈఎంఐ కట్టాలంటే మీకు ప్రతి నెల ఒక ఇన్కమ్ కూడా కావాలి. సో మీకు కనుక స్టేబుల్ ఇన్కమ్ ఉంటే మీరు తీసుకోవచ్చు. అలాగే మీరు కనుక నేను నెక్స్ట్ 10 years పాటు లేదా 15 years పాటు నేను కొనుక్కోబోయే సొంత ఇంట్లోనే ఉంటాను అని కన్ఫర్మేషన్ మీకు ఉంటే కనుక మీరు వితౌట్ ఎనీ డౌట్ హ్యాపీగా సొంత ఇల్లు కొనుక్కోవచ్చు. అలాగే మీరు సొంత ఇంటి కంటే డౌన్ పేమెంట్ ఉంటుంది కదా, ఆ డౌన్ పేమెంట్కి సరిపడే డబ్బులు నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను, సేవ్ చేసుకున్నాను అనుకుంటే మాత్రమే తీసుకోండి. అంతేకాని అప్పు తీసుకొని సొంత ఇల్లు కొనుక్కోవద్దు. అలాగే మీరు కొనుక్కోబోయే సొంత ఇంటికి ఉండే మెయింటెనెన్స్, రిపేర్ ఖర్చులు ఈ మొత్తం ఉంటాయి కదండి, అవి మొత్తం కూడా ప్రతి సంవత్సరం నేను ప్లాన్ చేసుకోగలను, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటే తీసుకోవచ్చు. అట్లాగే మీరు ఏ ఊర్లో అయితే మీరు సొంత ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నారో ఆ సిటీలో మీరు కట్టబోయే ఈఎంఐ కంటే రెంట్ ఎక్కువ ఉంటే కనుక మీరు ఆలోచించుకొని సొంత ఇల్లు తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ లిస్ట్లో మీరు ఎవరైనా సరే సొంత ఇల్లు తీసేసుకోవచ్చు. అలాగే సొంత ఇల్లు తీసుకునే వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు చూద్దామండి. ఫస్ట్ది, ఎప్పుడూ కూడా మీ ఈఎంఐని మీ ఇన్కంలో 30% కంటే ఎక్కువ పెట్టుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఇల్లు తీసుకుంటున్నారు, ఆ ఇంటికి ప్రతి నెల ఈఎంఐ ఎంత అంటే 30,000 రూపీస్ మీరు హోమ్ లోన్ ఈఎంఐ పే చేయాలి. మీరు 30,000 హోమ్ లోన్ ఈఎంఐ పే చేయాలంటే మీ ఇన్కమ్ ₹1,00,000 ఉంటే మాత్రమే మీరు అలాంటి ఇల్లు తీసుకోండి, లేకపోతే వద్దు. ఎందుకంటే మీ ఇన్కంలో మీ హోమ్ లోన్ ఈఎంఐకి 30% కంటే ఎక్కువ ఎప్పుడూ పెట్టుకోవద్దు. అది మీరు గుర్తుంచుకోవాల్సిన మొదటి జాగ్రత్త. అలాగే సెకండ్ది, మీరు ఎప్పుడైనా సరే హోమ్ లోన్కి వెళ్దాం అనుకుంటే దానికి సంవత్సరాల ముందు నుంచే మీ క్రెడిట్ స్కోర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మీ క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉండేట్లు చూసుకోండి. ఎందుకంటే క్రెడిట్ స్కోర్ బాగుంటే మీకు చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి మీకు హోమ్ లోన్ వస్తుంది. అదే మీ క్రెడిట్ స్కోర్ బాగోకపోతే మీకు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్తో కట్టాల్సి వస్తుంది. మీరు సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలో తెలియాలి అంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశామండి, ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. అలాగే మీరు సొంత ఇంటిని తీసుకునే ముందు ఎప్పుడు కూడా తెలిసిన బ్యాంక్ కదా ఒక్క బ్యాంక్కి వెళ్ళొద్దు. మినిమం 3-4 బ్యాంక్స్ని కనుక్కోండి. ఎవరైతే మీకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి తక్కువ డౌన్ పేమెంట్తో ఇస్తున్నారో ఆ బ్యాంక్ మీరు చూస్ చేసుకోండి. అలాగే మీరు సొంత ఇంటి తీసుకోవాలనుకున్నప్పుడు ఆ సొంత ఇంటి అమౌంట్లో మినిమం 20% డౌన్ పేమెంట్ మీరు సేవ్ చేసుకొని మాత్రమే సొంత ఇంటిని కొనుక్కోండి. సొంత ఇంటిని ఎప్పుడు కూడా బయట నుంచి అప్పు తీసుకొని కొనుక్కోవద్దు. ఈ జాగ్రత్తలు మొత్తం ఫాలో అయ్యి ఇందాక మనం చెప్పుకున్న లాభాలు నష్టాలు రెండూ కనుక మీకు సంతోషంగా అనిపిస్తే మీరు సొంత ఇల్లు పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెంట్కుంటే
వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి, రెంట్ ఎవరికి సరైనది చూద్దాం. రెంట్కు ఉండే వచ్చే ఫస్ట్ లాభం ఏంటి అంటే డౌన్ పేమెంట్ ఏమి ఉండదు. మీకు మహా అయితే 3 నెలలు 6 నెలలు అడ్వాన్స్ పే చేయమంటారు. అడ్వాన్స్ పే చేసి మీకు నచ్చిన ఇంట్లో ఉంటారు. అంతేగాని సొంత ఇల్లులాగా 20% అనేసి 10 లక్షలు 20 లక్షలు మీరు డౌన్ పేమెంట్ చేయాల్సిన అవసరం అసలు ఉండదు. అది మీకున్నే ఫస్ట్ బెనిఫిట్. అలాగే రెంట్లో ఉండే బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే ఫ్లెక్సిబిలిటీ. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మారిపోవచ్చు. ఈ రోజు మీరు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు, రేపు బెంగళూరులో జాబ్ వస్తే రేపే మారిపోవచ్చు. సంవత్సరం తర్వాత చెన్నైలో వస్తే చెన్నైకి వెళ్ళిపోవచ్చు. 4 సంవత్సరాల తర్వాత మీకు అమెరికా వెళ్ళాలనుకుంటే అమెరికా వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ మీకు ఉంటుంది. అలాగే మీరు సొంత ఇంటిని తీసుకునేటప్పుడు చీప్ రేట్ దొరుకుతుంది కదా అనేసి ఎక్కడో సిటీ అవతలు తీసుకుంటారు. అక్కడి నుంచి మీ ఆఫీస్కి ట్రావెల్కి 1-2 గంటలు పడుతుంది. అదే మీరు రెంట్ మాత్రం మీ ఆఫీస్ పక్కనే తీసుకోవచ్చు. మహా అయితే ఒక 5,000 10,000 ఎక్స్ట్రా రెంట్ ఇస్తారు. కానీ మీ ఆఫీస్ పక్కనే మీ గంటల ట్రాన్స్పోర్టేషన్ టైం మొత్తం సేవ్ అయ్యే ఒక మంచి ఫ్లెక్సిబుల్ ఆప్షన్ దొరుకుతుంది. సో రెంట్ వాళ్ళకు ఉండే బిగ్గెస్ట్ బెనిఫిట్ ఇది. అలాగే రెంట్ వాళ్ళకు ఉండే ఇంకో ముఖ్యమైన బెనిఫిట్ ఏంటి అంటే మీకు ఈఎంఐ బాధ అసలు ఉండదు. మీరు ఏ రోజు కావాలంటే ఆ రోజు జాబ్ మానేయచ్చు. మీరు ఏ ఊరు కావాలంటే ఆ ఊరు వెళ్ళిపోవచ్చు. మీరు కావాలంటే బిజినెస్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈఎంఐ కట్టాల్సిన టెన్షన్ అనేది మీకు ఉండదు కాబట్టి ఇది చాలా ఫ్రీడమ్ ఇస్తుంది మీకు. ఇందాక సొంత ఇంట్లో హోమ్ లోన్ డిడక్షన్ తీసుకొని చెప్పాం కదా, అలాగే రెంట్లో కూడా మీరు రెంట్కుంటుంటే కనుక మీరు హెచ్ఆర్ఏ డిడక్షన్ తీసుకోవచ్చు. సో ఇందులో కూడా మీరు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే మీరు సొంత ఇంట్లో అయితే ప్రతి నెల ఈఎంఐ పే చేస్తారు. కానీ ఇక్కడ ఆ సేవ్ అయిన డబ్బు మొత్తం మీరు ప్రతి నెల చక్కటి ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసుకుంటే అది మీకు ఒక చక్కటి ఇన్వెస్ట్మెంట్ లాగా బాగా గ్రో అవుతుంది. ఇవి రెంట్లో ఉండే లాభాలు. అలాగే ఇప్పుడు రెంట్లో ఉండే నష్టాలు ఏంటో చూద్దాం. మొట్టమొదటిది మీకంటూ ఒక అసెట్ ఏమి ఉండదు. సొంత ఇంట్లో అయితే ఇది నా ఇల్లు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ రెంట్ ఇంట్లో అలాంటిది ఉండదు. మీరు 5 సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉండి 10 సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉండి ఆ రెంట్ మీరు ఓనర్గా పే చేస్తారు తప్ప అది మీ ఇల్లు ఎప్పటికీ అవ్వదు. కానీ దాన్ని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు వేరే ఎక్స్ట్రాగా అసెట్ క్రియేట్ అవుతుంది. కానీ ఇల్లు మాత్రం మీకు ఎలాంటి అసెట్ క్రియేట్ అవ్వదు. అలాగే రెంట్కుంటుంటే ప్రతి సంవత్సరం కూడా రెంట్ పెరుగుతూనే ఉంటుంది. కొన్ని సిటీస్లో 5% పెరుగుతుంది, కొన్ని సిటీస్లో 10% పెరుగుతుంది. సో కాబట్టి ఏ రోజు రెంట్ ఎంత పెరుగుతుందో మనం చెప్పలేం. దానికి తగ్గట్టుగా మీ శాలరీ పెరగచ్చు, పెరగకపోవచ్చు. కాబట్టి రెంట్కు ఉండే వాళ్ళకు ఇంకొక నష్టం ఏంటి అంటే రెంట్ పెరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. అలాగే రెంట్కు ఉండే వాళ్ళకు ఇంకొక నష్టం ఏంటి అంటే మీ ఓనర్ వచ్చి ఎప్పుడైనా మిమ్మల్ని ఖాళీ చేయమనొచ్చు. తను ఏమన్నా ప్రాపర్టీ అమ్మేశాడు, లేకపోతే తనకి మీ బిహేవియర్ నచ్చలేదు, లేకపోతే మీరంటే తనకు పడట్లేదు, ఏ రోజైనా వచ్చి ఖాళీ చేసామంటే మీరు చేసేయాల్సిందే. సో కాబట్టి రెంట్లో ఉండే ఇంకో నష్టం కూడా ఇది, దీన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇవి రెంట్లో ఉండే నష్టాలు. రెంట్లో ఉండే లాభాలు నష్టాలు చూసాం కదా. ఇప్పుడు రెంట్కి ఎవరుంటే బెస్ట్ అవి చూద్దాం. ఎవరైతే ప్రతి సంవత్సరము జాబ్స్ మారుతూ ఉంటారో అట్లాంటి వాళ్ళకి రెంట్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీరు ఒక సంవత్సరం హైదరాబాద్లో ఉండొచ్చు, ఇంకో నెక్స్ట్ సంవత్సరం ముంబైలో ఉండొచ్చు, ఇంకో సంవత్సరం గోవాలో ఉండొచ్చు. ఇలాంటప్పుడు మీకు రెంట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. అలాగే ఎవరైతే నాకు ఈఎంఐ బడ్డన్ వద్దు, హోమ్ లోన్ బడ్డన్ నాకు వద్దు, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేను కొనుక్కుంటా, అంతేగాని ప్రతి నెల ఈఎంఐ కట్టుకుంటే నేను కూర్చోలేను అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళకి రెంట్ బెస్ట్ ఆప్షన్. అలాగే నాకు ఎక్కడో సిటీ అవతల తక్కువ రేట్లో పెట్టేసి అక్కడ వద్దు, నాకు మంచి ప్రైమ్ లొకేషన్లో నా ఆఫీస్ పక్కనే ఎక్కువ జర్నీ చేసే పని లేకుండా నాకు కావాలి అనుకుంటే అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి కూడా రెంట్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీరు ఎక్కడ కావాలంటే అక్కడ రెంట్కి తీసుకోవచ్చు. కానీ మీకు నచ్చిన ప్లేస్లో హోమ్ కొనుక్కోవాలంటే మాత్రం చాలా ఖర్చు అయిపోతుంది. కానీ రెంట్ మాత్రం చాలా తక్కువ రేట్లోనే దొరుకుతుంది. అలాగే ఎవరైతే నా డబ్బుని సొంత ఇంట్లో పెట్టుకుంటే అది చాలా చిన్నగా గ్రో అవుతుంది, కానీ నా డబ్బులు చాలా ఫాస్ట్గా గ్రో అవ్వాలి అని అనుకుంటారో వాళ్ళు రెంట్కి తీసుకొని వాళ్ళు సేవ్ చేసుకునే ఈఎంఐ అమౌంట్ని, డౌన్ పేమెంట్ మొత్తాన్ని స్టాక్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో, ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక మీకు చాలా మంచి రిటర్న్ వస్తుంది. ఇలాంటి వాళ్ళకు కూడా రెంట్ అనేది బెస్ట్ ఆప్షన్. అలాగే మీరు రెంట్కి ఉండబోయే ముందు మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి అంటే ఫస్ట్ది మీ రెంట్ ఎక్స్పెన్స్ అనేది మీ ఇన్కమ్లో 30% కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే మీరు 1,00,000 సంపాదిస్తుంటే 30,000 కంటే ఎక్కువ మీరు రెంట్ పే చేయకూడదు. 50,000 సంపాదిస్తుంటే 15,000 కంటే ఎక్కువ మీరు పే చేయకూడదు. అలాంటి ప్రాపర్టీని మాత్రమే చూస్ చేసుకోండి. మీ రెంట్ ఎక్స్పెన్స్ని ఎప్పుడు కూడా ఎక్కువ పెట్టుకోవద్దు, 30% లోపలే పెట్టుకోండి. అలాగే రెంట్కి తీసుకునే ముందు కంపేర్ చేసుకోండి. ఎవరో ఒక్క బ్రోకర్ దగ్గర అలా కాదు, 4-5 ప్రాపర్టీస్ తిరగండి, ఆ లొకాలిటీలో 4-5 అపార్ట్మెంట్స్ చూడండి, 4-5 ప్లేస్లు చూడండి, అన్నీ చూసి బాగా నెగోషియేట్ చేసుకొని ఒక చక్కటి ప్రైస్తో మీరు రెంట్కి తీసుకోండి. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ప్రతి ఒక్క దాన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దామండి. రమేష్, సురేష్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. రమేష్ ఏమో సొంత ఇల్లు తీసుకున్నాడు, సురేష్ ఏమో రెంట్కుంటున్నాడు. రమేష్ ₹1,00,000 ఇల్లు, ఆ ₹1,00,000 ఇంటికి 20% అంటే 20 లక్షలు డౌన్ పేమెంట్ కట్టాడు. రిమైనింగ్ 80% ఏమో హోమ్ లోన్ పెట్టుకున్నాడు. 20 years పాటు ఈఎంఐ కట్టుకుంటూ హోమ్ లోన్ పెట్టుకున్నాడు. రమేష్ తన సొంత ఇంటి వాల్యూ ప్రతి సంవత్సరం 5% పెరుగుతుంది అనుకుందాం. 20 సంవత్సరాల తర్వాత రమేష్ కున్న ₹1,00,000 ఇల్లు సుమారు 2.7 కోట్లు, అంటే 2,70,00,000 అవుతుంది. అలాగే ఇప్పుడు సురేష్ గురించి చూద్దాం.
సురేష్ కూడా రమేష్ చేస్తున్న కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. సురేష్ ఏం చేశాడంటే రమేష్ ఇంటి పక్కనే సేమ్ అట్లాంటి ఇల్లే రెంట్కు తీసుకున్నాడు. ప్రతి నెల రెంట్ ఎంత అంటే 25,000. సురేష్ ఏం చేస్తాడంటే రమేష్ పే చేసిన 20 లక్షలు డౌన్ పేమెంట్ ఉంది కదా, దాన్ని సురేష్ తన 20 లక్షలు తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుకుంటున్నాడు. అలాగే రమేష్ ప్రతి నెల 70,000 రూపాయలు ఈఎంఐ పే చేస్తున్నాడు. సురేష్ ఆ 70,000లో 25,000 రెంట్కి పే చేసి మిగతా 45,000 తీసుకెళ్లి ప్రతి నెల ఎస్ఐపి చేస్తున్నాడు. 20 సంవత్సరాల తర్వాత సురేష్ దగ్గర ఇల్లు లేదు కరెక్టే, కానీ తన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ మాత్రం 12 కోట్లు అవుతుంది. ఆ 12 కోట్లు పెట్టి తను ఎలాంటి ఇల్లు కావాలంటే అలా కొనుక్కోవచ్చు. కాబట్టి సొంత ఇంట్లో ఉండే బెనిఫిట్స్ దానికి ఉంటాయి, రెంట్లో ఉండే బెనిఫిట్స్ దీనికి ఉంటాయి. ఏది కూడా ఈజీ డెసిషన్ కాదు. ఈ వీడియోలో మనం చెప్పుకున్న ఫ్యాక్టర్స్ మొత్తం ఉన్నాయి కదా, అవి మొత్తం మీరు ఆలోచించుకొని మీకు ఫినాన్షియల్గా ఏది సరైనది అనిపిస్తుందో దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి. ఓన్లీ ఎమోషనల్గా మాత్రం ఇల్లు తీసుకోవద్దు. ఒకవేళ మీ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, మీ ఇష్టం ఇల్లు అనుకోండి, కానీ మీరు కూడా ఒక మధ్యతరగతి పర్సన్ అయి ఉంటే కనుక ఓన్లీ ఎమోషన్స్తో డెసిషన్ తీసుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ చేసి మాత్రమే మీరు ఇల్లు తీసుకోవాలి. ఐ హోప్ ఈ వీడియోలో మీరు ఇల్లు తీసుకుంటే బెటరా లేకపోతే రెంట్కుంటే బెటరా అని మీకు నేను క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఈ వీడియోలో మీరు ఒక్క కొత్త విషయం నేర్చుకున్నా లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం సిఎస్ సాయి కృష్ణ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎలా సంపాదించాలి, మనీ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఎస్ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.